హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే షూట్ చేశాను. ఇక్కడైతే ఎంత బాగా సూర్యుడు ఉదయిస్తున్నాడో అసలు చాలా బాగా అనిపించే చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మా డాడీ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి పాలు అయితే తీసుకొచ్చారనమాట. నైట్ తేవడం మర్చిపోయారు, అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకొచ్చారనమాట వెళ్ళి. ఇంకా మా డాడీ అయితే ఆటో నడుపుతాడు, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా మాకైతే ఆటో ఉంది, మేము వెళ్ళినప్పుడల్లా అదే ఆటోలో వెళ్తాం అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని పనులు అయిపోయినాక మా అమ్మ అలాగే మా చెల్లి వాళ్ళ అత్తయ్య వచ్చేసి ఇక్కడ ఉయ్యాల అల్లుతున్నారనమాట. అంటే ఇది టేక్ ఉయ్యాలండి, ఇది మధ్యలో పాపని పడుకోబెట్టడానికి ఇది ఫిక్స్ చేస్తాము. ఇంకా దానికైతే నవ్వారు అల్లాలి కదా, ఇంకా నవ్వారు అయితే కొత్తది తీసుకొచ్చారు, తెచ్చి ఇంకా అల్లుతున్నారు. ఈ ఉయ్యాలకు ఒక చరిత్ర ఉందండి, దాంట్లోనే నేను ఊగాను, మా చెల్లి ఊగింది, పిల్లలు ఊగారు, మా తమ్ముడు వాళ్ళు ఊగారు, ఇప్పుడు మా పాప ఊగింది, చెల్లి వాళ్ళ పాప కూడా ఊగబోతుంది అన్నమాట. ఇంకా ముందు రోజు నైటే ఇక్కడ మొత్తం వాల్ డెకరేషన్ అయితే చేస్తున్నాము. అంటే నేమింగ్ సెరమనీ కదా, ఇక్కడ నేమ్ని హైడ్ చేసి పెడదాము అని చెప్పేసి ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఉయ్యాల కూడా చూడండి ఎంత మంచిగా డెకరేట్ అయితే చేసేసాము. ఉయ్యాల్లో అయితే నవారుది అయితే పెట్టలేదు, ఎందుకంటే విడిగా పెట్టకూడదు కదా పాప లేకుండా అని చెప్పేసి. ఫైనల్గా తర్వాత రోజు ఇక్కడైతే నేమ్ అయితే రివీల్ చేస్తున్నారు. మా మరిది మా చెల్లి వచ్చేసి చూడండి ఏం పేరు అనేది. నేమ్ అయితే నేను చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పేశాను అనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళైతే రివీల్ చేసేది చూపిస్తున్నాను, ఎలా చేసి చేస్తున్నారని. ఇది కొంతమందికి ఐడియా వస్తుంది కదా అని. అంటే ఎవరైనా ఇలా హైడ్ చేయాలి అంటే మేము చాలా ఐడియాలు చేసుకున్నాము, కాకపోతే ఫైనల్గా ఇలా చేసేసామన్నమాట. ఆ కలర్ పేపర్స్ డీమార్ట్లో తెచ్చాము. తర్వాత స్కెచ్ పెన్సిల్స్తో ఇలా నేనైతే కశ్వి అని రాశాను, వీళ్ళు వచ్చేసి ఇక్కడ స్టిక్ చేశానమాట. ఇంకా ఇంతే అండి నేమింగ్ సెరమనీ అయితే. ఫైనల్గా మా బుడ్డదాని పేరు వచ్చేసి కశ్వి అనమాట. కశ్వి అంటే చాలా మంచిగా ఉందండి మీనింగ్ అయితే, మీరు గూగుల్ చేయండి. అలాగే తనకి కేతో పేరు పెట్టమన్నారు, అందుకని చెప్పేసి కే అంటే కశ్వి అని చెప్పేసి పెట్టేసాము అనమాట. తర్వాత ఇక్కడ అందరం ఒక్కొక్కరు గద వచ్చేసి ఫొటోస్ దిగుతున్నాం. ఇక్కడ మా పిన్ని కూడా పాపను ఎత్తుకొని ఫోటో దిగుతాను నేను చెప్పి పాపని వెతుకొని ఆ పిన్ని కూడా ఫోటో దిగుతుందన్నమాట. అస్సలు ఎంత ఎండ చెమట, అసలు చచ్చిపోయామంటే అసలు మామూలుగా కాదండి. అసలుకి మామూలుగా అసలు ఆ వేడికి ఉండలేకపోయాం అక్కడ, చాలా చెమటలు అనమాట. యాక్చువల్గా మా చెల్లి శారీ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంది, కాకపోతే అసలు ఆ వేడికి నేను అసలు ఇంకా లేదు ఇదే చీర కట్టుకుంటానని చెప్పేసి ఇంకా అదే చీర కట్టేసుకుందనమాట. ఇంక ఇక్కడ చెల్లి వాళ్ళ అత్తయ్య మామయ్య అలాగే మా చెల్లి మరిది వీళ్ళు కూడా ఒక ఫోటో అయితే దిగుతున్నారు. సింపుల్గా ఇంట్లోనే అయితే చేసుకున్నామండి. ఇంకా అంటే పెద్దగా గ్రాండ్గా ఏం లేదు, ఓన్లీ ఫ్యామిలీ మటుకే. అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా పిన్ని అలాగే వాళ్ళ రిలేటివ్స్లో కొంతమందికి, అంటే ఎక్కువగా పెద్దగా ఏం చేయలేదు, ఎందుకంటే సీమంతం అవన్నీ గ్రాండ్గా చేశాం కదా అని చెప్పేసి ఇది చేయలేదు. పాపకి ఎలా అయినా ముందు చాలా గ్రాండ్గా చేసే ఉంటాయి, ఇంకా అప్పుడు చేస్తాము, అందుకని చెప్పేసి ఇవన్నీ చిన్నగానే చేసేసాము. తర్వాత ఇక్కడ పాపనైతే వాళ్ళ నాయనమ్మ అలాగే మా అమ్మ ఉయ్యాలలో అయితే వేసేసారు. బుడ్డది భలేగా తేనె పీకను పెట్టుకొని భలే పడుకుందండి అసలు. ఇంకా మంచిగా అందరు వెళ్ళేసి చెవులో అయితే కశ్వి అని అయితే పేరు అయితే చదువుతున్నారు. ఎవరైతే ఏమైనా పెట్టాలనుకుంటే ఇంకా ఉయ్యాల్లో వేసినప్పుడే పెట్టేస్తున్నారు ఇక్కడైతే. మా అమ్మ మా నాన్న అయితే ఫస్ట్ చెవిలో చెప్పేశారు. చెవిలో ఇట్లా బంగారం ఉంగరం పట్టుకొని దానిలో నుంచి ఉంగరం లోపల నుంచి చెప్తారనమాట. అలా అయితే చెప్తున్నారు. తర్వాత అత్తయ్య మామయ్య చెప్తున్నారు. ఇంక ఇక్కడ చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు గోల్డ్ తీసుకున్నారు, అమ్మ వాళ్ళు గోల్డ్ తీసుకున్నారు, అలాగే మేము సిల్వర్ తీసుకున్నాం. అవి అయితే ఏమేమి తీసుకున్నాం అనేది అయితే మా చెల్లి వీడియోలో పెడుతుందంట, అందుకని చెప్పేసి నేను ఇంకా ఎలాగో తన ఛానల్లో వస్తుంది కదా, తనకు కూడా ఛానల్ ఉందండి, ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పేసి రీసెంట్గా స్టార్ట్ చేసింది. ఒక 2-3 వీడియోసే పెట్టిందనమాట. మీరు ప్లీజ్ తనను కూడా సపోర్ట్ చేయండి. తనైతే ఇప్పుడు ఖాళీగానే ఉంది కదా, తర్వాత ఎలాగో మెటర్నిటీ అయిపోయినాక మళ్ళీ రీజాయిన్ అయిపోతుంది జాబ్లో. ఇంకా అప్పటి వరకు అయితే తను కూడా వీడియోస్ పోస్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మీరు కూడా తనని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. తన ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
తర్వాత అయితే ఇక్కడ మా మరిది కూడా పేరు చెప్తున్నారనమాట. చాలామందికి కష్వి అంటే వాళ్ళకి చెప్పడానికి రావట్లేదు అనమాట చాలామందికి. మా మామయ్య అయితే చాలాసార్లు అడిగాడు, ఏం పేరు కష్వియా అని చెప్పేసి. మా అత్తయ్య కూడా అలాగే అడిగారనమాట. వాళ్ళ అందరికంటే నిష్క బాగా చెప్తుందండి అసలు, కష్వి అని చెప్పేసి. భలే అలవాటు చేసాం దానికి. తర్వాత ఇక్కడ అందరం అయితే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళేసి చెవుల్లో చెప్పేసి ఇంకా ఫొటోస్ దిగేసాము. ఎంతమంది మూగినా సరే మా ఉయ్యాలైతే అసలుకి చెక్కు చెదరలేదండి. ఇక్కడ మా అమ్మమ్మ కూడా చెవిలో చెప్తుందనమాట కష్వికి. మాకు ఎక్కువగా ఆడపిల్లలండి మా ఇంట్లో. మా పిన్నికి మటుకి 2 అబ్బాయిలు పుట్టారు. మా అమ్మకి అమ్మాయిలే, మా అమ్మమ్మకి అమ్మాయిలే, ఎక్కువగా అమ్మాయిలే అన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను తెచ్చినవైతే పాపకి పెట్టేస్తున్నాను. ఇంకా అందరు కూడా పెట్టేశారు. తర్వాత ఈ ఉయ్యాల కార్యక్రమం అయిపోయినాక ఇంకా అందరం అయితే లంచ్ అయితే చేసేసాము. అంటే ఇక్కడ ఏంటంటే ఇళ్ళ పక్కల ఎవరు ఉంటారో వాళ్ళకి మట్టుకే, అది కూడా కొంతమందికే చెప్పాము. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు కూడా చెవిలో పేరైతే చెప్పేసింది అనమాట. ఇంకా తర్వాత మా పిన్ని మా తమ్ముడు ఇద్దరే వచ్చారు. తర్వాత ఇక్కడైతే ఈవినింగ్ పంపు దగ్గర తనకి పూజ చేపిస్తారు. అంటే అప్పటి నుంచి వాటర్లో ఇంకా తను తిరగొచ్చు అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే పాపని ఉయ్యాలలో వేస్తే మా నిషిక అయితే ఊపుతుందనమాట. ఎక్కువ గట్టిగా ఊపొద్దు నాన్న, పాప కింద పడిపోతుందని మేము చెప్తున్నాము. అయినా తనకు తెలియదు కదా, గట్టిగా ఊపుతుందనమాట. అయినా మా అత్తయ్య కింద కూర్చొని పట్టుకొని ఉన్నారు. తర్వాత ఇక్కడ మా చెల్లిని అయితే ఇట్లా మడికట్టు అయితే కట్టేసి ఇలా చెవులకి కట్టేసి ఇంకా తననైతే పూజ చేయడానికి పంపు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. యాక్చువల్గా అయితే ఇదివరకు బావి ఉంటే బావి దగ్గర చేయించేవాళ్ళు. ఇక్కడ బావి అవైలబుల్గా లేదు కదా, అందుకని చెప్పేసి ఇంటి ముందు పంపు ఉందన్నమాట. ఇంకా ఆ పంపు దగ్గర అయితే పూజ చేస్తారు. పూజ చేసి తాంబూలం పెట్టేసి వచ్చిన ఒక 5 మందికి అయితే తాంబూలాలు ఇచ్చేస్తారన్నమాట. ఇంకా ఇక్కడైతే మా చెల్లి పూజ సామాన్ పట్టుకొని నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసింది. తర్వాత మా పాప కూడా నేను కూడా వస్తా పాప అని చెప్పేసి అనింది. యాక్చువల్గా కొంచెం చీకటి పడిపోయింది అప్పటికే. యాక్చువల్లీ 6 వరకు అయితే చేసేస్తాము. 6 అవుతుంది అనుకుంటా. ఇక్కడ ఊర్లో అయితే తొందరగా చీకటి పడిపోతుంది. అదిగాక మా ఇల్లు వచ్చేసి హిల్ స్టేషన్ కింద కదా, అందుకని చెప్పేసి త్వరగానే చీకటి పడిపోతుంది అనమాట. ఇంకోటి మా అత్తయ్య అయితే కూర్చున్నారు, పైన కూడా కూర్చొనే ఉన్నారు, ఇక్కడికి వచ్చి కూడా కూర్చొని ఉన్నారు. మా మమ్మీ ఏమో చెప్తుందనమాట ఎలా చేయాలి అని చెప్పేసి చెల్లికి. ఇంకా ఫస్ట్ పంపుని అయితే కడిగేసి పంపుకి 5 బొట్లు పెట్టారు. బొట్లు పెట్టేసి ఇంకా వస్త్రం కట్టి ఇంకా ఈ అగరబత్తీలు చూపించి తాంబూలం పెట్టి ఇంకా మజ్జిగ కూడా చేశారు. మజ్జిగ కూడా వేసినట్టున్నారు అక్కడ. ఇంకా ఇక్కడ మా చెల్లి అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన వాటరే తను ఇంకా ఈరోజు మొత్తం తాగాలన్నమాట. అస్సలు పంపు వాటర్ మేము అస్సలు తాగము, కానీ ఆ రోజు అయితే బలవంతంగా తాగింది. చూడండి ఎలా బిందె ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుందనమాట. దానికైతే భలేగా గుర్తుగా ఉండిపోతుందండి ఈ వీడియో చూసుకున్నప్పుడల్లా, నేను ఇలా చేశాను నిష్క అప్పుడు కష్వి అప్పుడు అని చెప్పి. నా అప్పుడు ఏంటంటే చెల్లి జాబ్ చేస్తుంది కదా, ఇంకా తను హైదరాబాద్లో ఉండడము, నేను ఇక్కడ ఉండడం వల్ల కొంచెం ఈ వీడియోస్ తీయడానికని ఏది అవ్వలేదు. అయినా నాకు అప్పుడు ఛానల్ లేదు, గుర్తుగా అయినా తీసుకోలేదండి వీడియోలు. అంటే నాకేమో వెంటనే డెంగ్యూ ఫీవర్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి అసలు నేను వీడియోస్ కూడా తీసుకోలేదు. ఇంకా ఇక్కడైతే చూడండి వచ్చేలోపు అయితే మా మరిది పాపనైతే ఊపుతా ఉన్నాడన్నమాట, పాప ఎక్కడ ఏడుస్తుందా అని చెప్పేసి. తర్వాత ఇక్కడైతే తాంబూలంలోకి మామిడికాయలు పెట్టామండి. అప్పుడు పాపని ఉయ్యాలేసే టైంకి మాకు మామిడికాయలు చాలా ఉన్నాయి అన్నమాట, ఇంట్లో పండిపోయినాయి. ఇంకా తాంబూలం కింద మామిడికాయలు పెడితే మా అమ్మ అయితే తీసుకొచ్చుకుంది. ఇంకా ఫైనల్గా నేను మంచిర్యాల నుంచి అయితే ఊరు వెళ్ళిపోతున్నానండి. పాపం కష్వి పాపని వదిలేసి. పాప అయితే బాగా ఏడుస్తుంది. మీకు ఇచ్చిన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఇది లైవ్ పెట్టేస్తున్నాను. ముద్దు పెట్టమ్మా. చెప్పు బాయ్.
బూట్లు పెట్టుకున్నావా? వెళ్తే నన్ను ఏడుస్తున్నావా? ఏమ్మా ఆ బూట్లు పెట్టుకున్నావా? ఆ, నువ్వు ఆమె తినేటప్పుడు వస్తావు, ఓకేనా? పన్నెండు బూట్లు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను.